చిన్న బైబిల్. యెషయా పుస్తకాన్ని మినీ బైబిల్ అంటారు. బైబిల్‌లో బైబిల్ అని కూడా అంటారు. పరిశుద్ధ గ్రంథం అంతటికి సారాంశం యెషయా పుస్తకంలో చూడవచ్చు కనుక ఇలా అంటారు. యెషయాలోని 66 అధ్యాయాలు బైబిల్‌లోని 66 పుస్తకాలను సూచిస్తున్నాయి. యెషయాలో మొదటి 39 అధ్యాయాలు ధర్మశాస్త్రాన్ని, న్యాయ విధులను సూచిస్తూ ఉన్నాయి. అవి ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని, దాన్ని అనుసరించకుండా ఉన్నప్పుడు ఆయన పెట్టే కఠిన శిక్షలను, ఆయన వాగ్దానాలను కలిగి ఉన్న పాత నిబంధనలోని 39 పుస్తకాలకు ప్రతిరూపంగా ఉన్నాయి. యెషయాలోని మిగిలిన 27 అధ్యాయాలు మెస్సయా కరుణ, రక్షణ, పాప విముక్తిని గురించి వివరిస్తాయి. అవి ప్రభువు జననం, జీవితం, క్రైస్తవ సంఘం యొక్క పుట్టుక మొదలగు వివరాలతో ఉన్న కొత్త నిబంధనలోని 27 పుస్తకాలకు ప్రతిబింబంగా ఉన్నాయి. మెస్సయాను గురించిన సంగతులు వివరంగా ఇచ్చినందువల్ల యెషయా ప్రవచనాన్ని 5వ సువార్త పుస్తకమని అంటారు. కొత్త నిబంధనలో కనిపించే పాత నిబంధనలోని వచనాలన్నిటిలో ఎక్కువ భాగం యెషయా ప్రవచన పుస్తకం నుండే తీసుకోబడ్డాయి. మరుగుపరచబడిన విషయాలను ఎంతో మనోహరమైన పద్యాలుగా, గద్యాలుగాను పొందుపరిచిన ఈ ప్రవచన పుస్తకం చదివి గ్రహించే వారికి, చరిత్రకారులకు కూడా సంతోషం కలిగించేదిగా ఉంటుంది.